విక్టరీ వెంకటేష్ గారి హీరోగా అనిల్ రావుపూడి గారి దర్శకత్వంలో F2, F3 వంటి విజయవంతమైనటువంటి సినిమాల తర్వాత రూపొందుతున్నటువంటి చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు గారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. 2025 జనవరి 14న సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదల చేసినటువంటి ఫస్ట్ లుక్ పోస్టర్, గోదారి గట్టు, ఫస్ట్ లిరికల్ సాంగ్ వంటివి మంచి రెస్పాన్స్ అయితే ప్రేక్షకుల నుంచి లభించింది. అనిల్ రావుపూడి వరుస సక్సెస్లతో సూపర్ ఫామ్లో ఉన్నారు. సంక్రాంతికి 2 బ్లాక్ బస్టర్స్ కూడా ఇచ్చారు. అందులో వెంకటేష్ గారి F2 కూడా ఉంది. ఇక వెంకటేష్ గారికి సంక్రాంతి సీజన్ మొదటి నుంచి బాగా కలిసి వస్తుంది. అందుకే సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై మొదటి నుంచి కూడా భారీ అంచనాలైతే ఏర్పడ్డాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సంక్రాంతికి వస్తున్న మేకర్స్ ప్రమోషన్స్ డోస్ పెంచాలని డిసైడ్ అయిపోయారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి 2వ పార్ట్ను అతి త్వరలో రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి 2వ సాంగ్ను డిసెంబర్ 3వ వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ పాట కని విని ఎరుగని రీతిలో ఉండడమే కాకుండా ఈ పాట సినిమాకే మెయిన్ హైలైట్గా ఉంటుంది అనే విధంగా మేకర్స్ డిజైన్ చేసినట్లుగా ఫిల్మ్ సర్కిల్స్లో టాక్ అయితే నడుస్తుంది. ఇదిలా ఉండగా వెంకటేష్ గారి బర్త్డేని సందర్భంగా డిసెంబర్ 12న సాయంత్రం లేదా డిసెంబర్ 13న ఉదయం సంక్రాంతికి వస్తున్న మూవీ యొక్క సినిమా టీజర్ను రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టుగా మరొక వార్త లీకు వీరి నుంచి అందుతుంది. సో అతి త్వరలో సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి టీజర్ కూడా ఫ్యాన్స్ కోసం రెడీ అవబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. 2025 జనవరి 14న సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ చిత్రం విడుదల కాబోతుంది.